హలో ట్రేడర్స్, నేను మీ ప్రైస్ యాక్షన్ ట్రేడర్ని. ఈ వీడియోలో నేను లైవ్ ట్రేడింగ్ని విత్ ప్రైస్ యాక్షన్ అంటే సపోర్ట్స్, రెసిస్టెన్స్ అండ్ ట్రెండ్ లైన్స్ డ్రా చేసి ఎలా ట్రేడ్ చేయాలో రికార్డ్ చేశాను నా ట్రేడ్ని. అండ్ ఈ ట్రేడ్ నేను రామ్కో సిమెంట్స్లో తీసుకున్న 1 లాట్ ఫ్యూచర్స్ ట్రేడ్ చేసి. ఒకవేళ మీరు ఈ వీడియోలో కొత్తగా ప్రైస్ యాక్షన్ టెక్నిక్ ఏమైనా నేర్చుకుంటే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే ఈ ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కంప్లీట్గా డిస్టర్బెన్స్ లేకుండా చూడడానికి ట్రై చేయండి. చలో ఇప్పుడు మనం చార్ట్స్లోకి వెళ్ళి లైవ్ ట్రేడింగ్ సో ఇది రామ్కో సిమెంట్స్ చార్ట్ అండి, వీక్లీ టైం ఫ్రేమ్లో. దీంట్లో మనం ఇప్పుడు ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకోవాలి. వీక్లీ టైం ఫ్రేమ్లో కింద సైడ్ నుంచి ఒక సపోర్ట్ అనేది ఫామ్ అవుతుంది. అక్కడ మనం అన్ని క్యాండిల్స్ని టచ్ చేసేలాగా డ్రా చేసుకోవాలి. అంటే మోస్ట్ ఆఫ్ ది క్యాండిల్స్ బాడీస్ టచ్ అయితే చాలు, విక్స్ నేమ్ టచ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి క్లోజింగ్ అయినా ఓపెనింగ్ అయినా టచ్ అయ్యేలా డ్రా చేసుకోవాలి. అండ్ అలాగే సపోర్ట్స్ కూడా ఉన్నాయి పైన. ఆల్మోస్ట్ ఒక 3 టైమ్స్ ప్రైస్ సపోర్ట్ తీసుకుంది. అండ్ ఇది ఫ్రైడే రోజు అండి. మార్కెట్ ఈ వీక్ క్లోజ్ అయిపోతుంది. సో ఈ వీక్ మనకు వీక్లీ క్యాండిల్ క్లోజింగ్ అర్థమవుద్ది క్లియర్గా. సో వన్స్ మనం ఇక్కడ పైనుంచి సపోర్ట్ డ్రా చేసుకున్న తర్వాత డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్తే, డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఇంకొక ప్యాటర్న్ కూడా కనిపిస్తుంది. జస్ట్ ప్యాటర్న్స్ ఎలా ఐడెంటిఫై చేయాలో చూపించడానికి డ్రా చేస్తున్నాయి. ఇది ఇక్కడ మనం ఏం ట్రేడ్ చేయలేదు. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది రీసెంట్గానే. సో ఇప్పుడు ఈ డైలీ టైం ఫ్రేమ్లో ప్రైస్ మంచిగానే క్లోజ్ ఇచ్చింది. లైక్ క్లోజింగ్ మాత్రం ట్రెండ్ లైన్ ఎబో అయింది. సో ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్ నుంచి 15 మినిట్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే ప్రైస్ ఎలా బిహేవ్ చేసిందో చూపిస్తుంది మనకి. బ్రేక్అవుట్ అయిన తర్వాత, బ్రేక్అవుట్ అయిన తర్వాత ప్రైస్ స్లైట్గా కొంచెం రీటెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది. కానీ నేను ఎంటర్ అయింది మాత్రం ఆ రీటెస్ట్మెంట్ తర్వాత ఎంటర్ అయ్యాను క్లియర్గా ఆ క్యాండిల్ మధ్యలో. సో అక్కడ మనం స్టాప్ లాస్ని బిలో స్వింగ్ లో పెట్టేసి టార్గెట్ని 1:2 రేషియోలో పెట్టేసా. స్టాప్ లాస్ ఏమో స్టాప్ లాస్ తగిలితే మనకి 12,000 అలా లాస్ అవుతుంది. టార్గెట్ హిట్ అవుతే 25,000 to 24,000 అనుకోండి అప్రాక్సిమేట్గా. సో ఇక్కడ ప్రైస్ అనేది కొంచెం పైకి వెళ్ళింది. బట్ మళ్ళీ క్లోజింగ్ మాత్రం ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఎక్కడ ఎంటర్ అయ్యామో అక్కడే వచ్చి క్లోజ్ అయింది. సో ప్రజెంట్ అయితే నేను ఒక 1,700 లాస్లో నడుస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి డే 2 అండి. మార్కెట్ ఇంకా ఓపెన్ అవ్వలే. ప్రీ మార్కెట్ కూడా ఇంకా ఓపెన్ కాలేదనుకుంటా. ఇది వచ్చేసి ఫ్యూచర్స్ చార్ట్. ఫ్యూచర్స్లో మనం ఎక్కడ ఎంటర్ అయ్యామో, మన స్టాప్ లాస్ ఎక్కడ, మన టార్గెట్ ఎక్కడ, నేను అక్కడ క్లియర్గా కనిపిస్తుంది మీకు రైట్ సైడ్లో ప్రైస్. అండ్ అట్ ది సేమ్ టైం ఇది వచ్చేసి మన స్పాట్ చార్ట్. ప్రీ మార్కెట్ అయితే ఓపెన్ అయినట్టు కనిపిస్తుంది. ఒక 4-5 రూపీస్ గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనం ఓపెనింగ్లో ఒక 4,000-5,000 ప్రాఫిట్లో ఉంటాం. బట్ ఫస్ట్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది అన్నది మనం చూడాలి. చూస్తున్నట్టయితే నిఫ్టీ ఫ్లాట్గానే ఓపెన్ అవుతుంది. నిఫ్టీ ఏం గ్యాప్ అప్ ఓపెన్ అవ్వట్లేదు. నిఫ్టీ అయితే ప్రజెంట్ ఫ్లాట్ ఓపెనింగే ఉంది. సో ఇది వచ్చేసి చార్ట్, స్పాట్ చార్ట్. స్పాట్ చార్ట్లోనే మనం ట్రేడ్ ఎట్లా మూవ్ అవుతుంది అన్నది చూద్దాము. అప్పుడప్పుడు నేను ఫ్యూచర్స్ చార్ట్లో కూడా వెళ్ళి చూపిస్తూ ఉంటాను. ఎందుకంటే ఫ్యూచర్స్ చార్ట్లో మీకు బేసిక్గా అక్కడ ప్రైస్ ఇక్కడ ప్రైస్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. 1-2 రూపీసే, ఎక్కువ ఏమి ఉండదు. సో వన్స్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది, ఒకవేళ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి క్లోజ్ అవుతే ఫస్ట్ 15 మినిట్స్ వెయిట్ చేద్దాము. ఎందుకంటే ఫస్ట్ 15 మినిట్స్ కొంచెం అన్సర్టైన్గా ఉంటుంది మార్కెట్. ఒక 15 మినిట్స్ అవుతే మనకు డైరెక్షన్ ఎట్ సైడ్ అన్నది అర్థమవుతుంది. ఈరోజు ఫస్ట్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుందో కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎట్ ది సేమ్ టైం మన స్టాప్ లాస్ చాలా తక్కువనే పెట్టుకున్నాము, ఎక్కువ ఏం లేదు. జస్ట్ ఒక 10,000 to 12,000 వరకే మన స్టాప్ లాస్. 1% ఆఫ్ మై క్యాపిటల్ అనుకోండి. కానీ నేను ఇన్వెస్ట్ చేసింది మాత్రం దీంట్లో అరౌండ్ ఒక 1 lakh వరకు. సో మార్కెట్ ఓపెన్ అయింది. ఫస్ట్ క్యాండిల్ రెడ్గా ఫామ్ అయింది. బట్ అది ఒక బుల్లిష్ పిన్ బార్ లాగా ఫామ్ అయ్యి, సో ఈ క్యాండిల్ వల్ల మనకి మార్కెట్లో ఒక బుల్లిష్నెస్ ఉంది అని అర్థమవుతుంది. ఎందుకంటే అది హ్యామర్ క్యాండిల్. కింద నుంచి బయర్స్ మంచి మూమెంటం చూపిస్తున్నారు. అండ్ అలాగే మార్కెట్ కూడా ఈరోజు పాజిటివ్గానే ఉంది. ప్రజెంట్ అయితే ఒక 6,000 ప్రాఫిట్లో ఉన్నాము. నెక్స్ట్ మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అన్నది చూద్దాం. సో మార్కెట్లో ఏమైనా ఇంపార్టెంట్ మూవ్ కానీ, లేదంటే మనకి ఎగైనెస్ట్గా ఏమైనా మూవ్ వస్తే మనం మళ్ళీ మాట్లాడుకుందాం. నాకు తెలిసినంత వరకు 90% ఈరోజు మార్కెట్ మంచి మూవ్ ఇస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న బ్రేక్అవుట్ ఇచ్చింది కదా. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 90% ఆఫ్ ది టైమ్స్ ఆ బ్రేక్అవుట్ని సస్టైన్ చేసి మంచి బుల్లిష్ మూవే ఇస్తుంది. లేదంటే కన్సాలిడేట్ కూడా అవ్వచ్చు. బట్ చూద్దాము ఏమవుతుందో. మండే కదా ఈరోజు. ఈరోజు ఒక సింపుల్ ప్యాటర్న్ నుంచి బ్రేక్అవుట్ ఫైండ్ అవుట్ చేసి ట్రెండ్ లైన్స్ డ్రా చేసి బ్రేక్అవుట్ అయినప్పుడు ట్రేడ్ తీసుకోండి. అండ్ అలాగే 1:2 రేషియోలో ట్రేడ్ చేయడం వల్ల మనకు చాలా యూజ్ అవుతుంది. నా లైవ్ ట్రేడ్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో లైవ్ ట్రేడింగ్ వీడియోస్ అండ్ ప్రైస్ యాక్షన్తో ఎలా ట్రేడ్ చేయాలి, ట్రేడ్ డ్యూరింగ్ మన సైకాలజీ ఎలా ఉండాలన్నది
మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మరెన్నో రాబోతున్నాయి మన ఛానల్‌లో. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ ప్రైస్ యాక్షన్ ట్రేడర్.